రెండు చేతులు పైకి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ తన యొక్క హస్తములు చాటున దాచి భద్రపరిచి ఇక పునరుద్ధాన దినాన్ని మరొక మారు ఆయన మందిరములో మనం ఉండడానికి దేవుడు చూపిన ఈ యొక్క విశిష్టమైన కృపను బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. కొత్తగా చెప్పాలి అందరికీ, ఇంకా అలవాటు అయిపోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగ్ సదరాలనేది ఉండదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఎంతవరకు చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మనందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రార్థనలో దేవుడు ఏమాత్రము కూడా వ్యర్థము చేసే దేవుడైతే కాదు గనక వారి బలహీనతల్లో దేవుడు గొప్ప స్వస్థత ఆ చిన్న బిడ్డ విషయంలోనే కానీ, యవన బిడ్డ విజయరాజు విషయంలోనే కానీ దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడని నమ్ముచు ప్రార్థన చేస్తున్నా గనక దేవుడు ఖచ్చితంగా వారి కుటుంబాల్లో మేలు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మన ఈనాటి వాక్య ధ్యానాన్ని ముందుకు కొనసాగిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ తెరిచి హగ్గై రాసిన ప్రవక్త అయిన హగ్గై రాసిన పుస్తకము, దేవునికి స్తోత్రం. హగ్గై రాసిన పుస్తకము మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. పర్వతములెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దాని కింద వచ్చిన కూడా చదువుదాం. విస్తారముగా కావలనని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లను కట్టుకొనుటకు త్వరపడుచు చేతనే కదా. దేవునికి స్తోత్రం. ఈ మాటలో దేవుడు బలపరిచి మనందరితో మాట్లాడులాగా ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. దేవా, చదవబడిన ఈ మాట ద్వారా నాతో నువ్వేదైతే మాట్లాడాలనుకున్నావో సూటిగా నాతో మాట్లాడు తండ్రి అంటూ మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా ప్రభువా, నీ సన్నిధిలో మరొక మారు నాన్న చేరి నీ మాటలో ధ్యానిస్తూ ఉండగా నీవే చదవబడిన ఈ లేఖనములో నుంచి మాతో మీరు మాట్లాడండి. దీనుడను అల్పుడను ఏమాత్రము కూడా యోగ్యుడను కాను, పరిపూర్ణంగా నన్ను మరుగుపరచండి అయ్యా. నీ మాటే అయ్యా ఇదిగో తిని మాకు వినిపింప చేయండి. నీ మాట వల్ల మేము బ్రతుకుతాము, నీ మాట వల్ల మేము ధైర్యపరచబడతాం, నీ మాట వల్ల మేము బాగుపరచబడతాం. అలాంటి ఒక దివ్యమైన మాట, శక్తివంతమైన మాట, ఆశీర్వాదకరమైన మాటను మీరు మా కొరకు బయలుపరచమని సమయమునంతా నీ చేతులకు సమర్పిస్తుండగా మీరే అధ్యక్షత వహిస్తూ దీవించి ఆశీర్వాదకరంగా జరిగించుకోనమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనంలో ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు చెప్పాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దేని కొరకు అని అంటే, అయ్యా మేము తెచ్చింది మేము ఇంటికి తెచ్చుకుంటున్నాం, సంపాదించింది ఇంటికి తెచ్చుకుంటున్నాం, లేదా
పండింది ఇంటికి తెచ్చుకుంటున్నాం, కానీ దాన్ని మేము మనస్ఫూర్తిగా దాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాం. ఏమంటున్నారు? అదే చెప్తున్నారు చివరిది, ముందు చెప్తులేదు. తెచ్చింది మేము, సంపాదించింది మేము, మా సొంతంగా కష్టార్జితాన్ని మేము అనుభవించలేకపోతున్నాం అని వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీరు పర్వతములు ఎక్కి మ్రాణులు తీసుకుని వచ్చి మీరు మందిరమును కట్టించిన ఎడల నేను దాని యందు సంతోషించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లుగానే ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన పరిస్థితి కూడా చాలామంది పరిస్థితి ఏంటయ్యా అంటే, తెచ్చుకున్నది తినలేక, సంపాదించిన రూపాయి మనం సంతోషంగా ఖర్చు పెట్టుకోలేక చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలాగూ పనిచేస్తుందయ్యా అంటే, తెచ్చింది వడ్డీలు కట్టుకోవడానికి, మన భాషలో చెప్పాలంటే తెచ్చింది వడ్డీలు కట్టుకోవడానికి, లేదా తెచ్చింది అవతల వాళ్ళకి ఇవ్వడానికే తప్ప అది మనం తిని దాని ద్వారా సంతోషించే అంత అవకాశం ఈరోజు మన జీవితాల్లో కనిపించట్లేదు. ఎందుకు అని అంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు మందిరాన్ని కట్టాలి. ఏ మందిరం కట్టాలా అంటే ఇంకో మందిరం కట్టవనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చేస్తున్న పని ఏంటయ్యా అంటే, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. ఆ కష్టపడిన దాంతో లేదా వారు సంపాదించిన దాంతో కింద వచ్చుకొని చదువుకున్నాం కదా, మీరు మీ ఇండ్లను కట్టుకోవడానికి త్వరపడుచున్నారు. దేవునికి స్తోత్రం. కట్టుకోవాలనుకుంటున్నారు కానీ కట్టుకోలేకపోతున్నారు. ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏ ప్రయత్నమో ఇక ఫలించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట. మనం కూడా చాలా ఆలోచనలు కలిగి ఉన్నాం. 10 రూపాయలు వస్తున్నాయంటే 10 రూపాయల కంటే ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. మనం ఈ విధంగా చేసుకుంటే బాగుండు, ఈ విధంగా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, నీ యొక్క కష్టార్జితం నువ్వు అనుభవించినట్లుగా నీ జీవితంలో నువ్వు దీవించబడాలి అని అంటే నువ్వు దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుడు నీ యందు ఆనందించే ఒక మందిరాన్ని కట్టాలి. ఏంటా మందిరం అంటే, ఈ 4 గోడల మందిరం కాదు, నీ హృదయం అనే మందిరాన్ని కట్టుకోవాలా. ఏం కట్టాలి చెప్పండి? మాట్లాడతలేదు. పౌలు పత్రికల్లో రాస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మీరు ఆలయమై మీరు ఉన్నారని మీరు ఎరుగరా అని అంటున్నాడు. ఒక మాట చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని లక్షల పోసి మందిరం కట్టాం, ఇంత ధనము ఖర్చు చేసి ఈ మందిరం పనులన్నీ జరిగించాం. దేవుడి 4 గోడల మందిరము కంటే లేదా ఈ కనిపిస్తున్న ఈ మందిరము కంటే ఎక్కువగా ఇష్టపడే మందిరం ఒకటి ఉన్నది. అది మానవ హృదయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ మానవ హృదయమైన మందిరము దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ఆ మందిరాన్ని దేవునికి మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరముగా మన హృదయాన్ని మార్చి ప్రభువుకి ఇవ్వగలుగుతామో, అప్పుడు దేవుడు ఆ యొక్క మందిరమందు సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మన హృదయాన్ని దేవునికి మందిరముగా మనము కట్టినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు.
దేవునికి స్తోత్రం. ఈలోపు మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏంటయ్యా అంటే ఈ హృదయాన్ని కట్టుకోవడం మానేసి, ఇక దేవుని కొరకు దేవుని యొక్క ఆలయాన్ని కట్టడం మానేసి, మన తలంపులతో, మన ఆలోచనలతో, మన స్వతహాగా ఏదో కట్టుకోవాలి, ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలని పలు విధాలైన ప్రయత్నములతో మనం ఏమవుతున్నామయ్యా అంటే విసిగిపోతున్నాం. మన ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతున్నాయి? విసిగిపోతున్నాయా? నీరు గారిపోతున్నాయి. చెయ్యాలంటే మరలా ప్రయత్నిద్దాం అని అందులో భయం వేస్తుంది. ఎందుకని? గడిచిన జారి జరిగింది జారిపోదా, గడిచిన సారి మన జీవితంలోకి వచ్చిన ఆ యొక్క బాధలు సరిపోవు అన్నట్టుగా మరొక మారు ప్రయత్నించాలి అంటేనే భయము కలుగునట్లుగా ఈరోజు మన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను కూడా దేవుని ఆలయములై ఉన్నాము. ఎవరు ఆలయంలో ఉన్నాం? వాస్తవానికి దేవుని ఆరాధించుకోవడానికి ఈ 4 గోడల మధ్య మనం దేవుని ఆరాధించుకుంటున్నాం. దేవుడు మనతో, మన మధ్యలో ఉంటున్నాడు. కానీ నీ హృదయం అనే ఆలయము లోపల ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎక్కడ? నీ హృదయము లోపల దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా, దేవునికి కొన్ని కోట్ల కొలది దేవదూతలు ఉన్నాయి. ఎక్కడ? చెప్పండి. పరలోకంలో కొన్ని కోట్ల కొలది దేవదూతలు ఉన్నాయి. ఆ కోట్ల కొలది దేవదూతలు నిత్యము కూడా ఏం చేస్తున్నాయి? స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఈ ఆరాధన, ఈ స్తోత్రాలు ఏవి కూడా ఆయన్ని సంతృప్తి చెందనిచ్చట్లేదు. ఏం చేయట్లేదంట? ఆయనకి సంతోషాన్ని ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే మానవ హృదయం అనే, లేదా మానవునితో దేవునికి ఒక మంచి సహవాసము కోరుకుంటున్నాడు. అందుకనే ఏదైనా తోటలో ప్రతి సాయంకాలపు వేళ దేవుడు ఏం చేస్తుండేవాడు? దిగి వచ్చి ఆ యొక్క ఏదైనా తోటలో అవ్వ ఆదాములతో మాట్లాడితే గాని రోజును ముగించేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆదాము అవ్వలతో మాట్లాడి ఆ యొక్క క్షణముతో రోజును దేవుడు ముగించేవాడు. అంటే దేవుడు మానవుణ్ణి ఎందుకు అంత ప్రేమిస్తున్నాడయ్యా అంటే తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. చెప్పండి, దేంతో నిర్మించాడు? మానవ సృష్టిని దేవుడు ఏం చేశాడంటే తన హస్తాలతో నిర్మించుకున్నాడు. మిగతా సృష్టి అంతటిని తన నోటి మాట చేత కలుగునుగాక అంటే కలిగింది. భూమి నీవు వృక్షాలను, చెట్లను ఫలింపచేయి అని అంటే భూమి ఫలింపజేసింది. కానీ ఒకే ఒక్క మానవుణ్ణి ఆయన చేతులతో చేసి తన యొక్క జీవాత్మను ఊదాడంట. దేవునికి స్తోత్రం. ఏం పోసాడు? తన జీవాత్మను ఊదాడు. అందుకనే ఈ మానవుని యొక్క సహవాసం అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని యొక్క సహవాసం అంటే దేవునికి చాలా ఇష్టం. కోట్ల కొలది దేవదూతలు ఇవ్వలేని సంతోషం అట ఒక్క మానవుడు ఇవ్వగలుగుతున్నాడు దేవునికి. దేవుని హృదయాన్ని, లేదా దేవునికి హృదయాన్ని ఎవరైతే సమర్పించగలుగుతారో, తన మందిరమై లేదా తనకు పరిశుద్ధ ఆలయమై ఎవరైతే మందిరముగా హృదయాన్ని ప్రభువుకు సమర్పించగలుగుతారో వారిని బట్టి దేవుడు ఆనందింపజేస్తాడట. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఉదాహరణ చెబుతాను. దేవుడు ఎందుకని మన మీద అంత ఆశ చూపుతున్నాడంటే, సొంతిల్లు అనే ఒక కల ఉన్న వాళ్ళకి కష్టపడి చెమటూర్చి ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే ఎలా ఉంటుంది? చెప్పాలి. పగలనక రాత్రనక చెమటూర్చి కష్టపడి
కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఒక ఇల్లు కడితే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అంటే ఎంత బాధ ఉంటుందో. ఎందుకని? తన కష్టమంతా లేదా తన పరిస్థితినంతా, తన ధనమునంతా దేని మీద పెట్టాడు? ఆ ఇంటి మీద పెట్టిన తర్వాత బయటికి వెళ్ళిపో అంటే ఎంత బాధ ఉంటుందో. మనం కూడా దేవునికి మనం హృదయం అనే ఆలయాన్ని ఇవ్వకపోగా ఆయన మనం ఎక్కడ నిలిపేస్తున్నామంటే బయటే నిలిపేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన కీర్తనలో కోరాహు భక్తుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నీ మందిరము ద్వారమునద్ద నేను నివసించుట మేలు అని ఎవరు అంటున్నారు? కోరాహు భక్తుడు కీర్తన రాస్తూ ఉంటే దేవుడు ఏమంటాడంటే నీ హృదయమే నా ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం హృదయం అనే ఈ ఆలయాన్ని దేవుని కొరకు ఏం చేయాలా? చెప్పాలి, సిద్ధపరచాలి ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హృదయం అనే ఈ ఆలయాన్ని దేవుని కొరకు సిద్ధపరిచి, దేవా ఇదిగో ఈ హృదయము నీ కొరకు, ఈ జీవితము నీ కొరకు, నువ్వు ఏది చేసినా, నువ్వు ఏది నన్ను నడిపించినా నేను నీ చిత్తములో నడుస్తానయ్యా, నీ హృదయానుసారంగా నడుస్తాను. నీవు లో నుండి నన్ను బయలుపరచు, లేదా నువ్వు నన్ను నడిపించు, నీకు ఇష్టానుసారంగా నేను నడుస్తాను అని నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటావో ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యంగా రాబో రోజుల్లో బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి దేవుని కొరకు నీ హృదయాన్ని సమర్పించిన తర్వాత దేవుడు ఆ హృదయములో నివసించున్నట్లు యోగ్యకరమైన జీవితాన్ని మనం జీవించాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగా? దేవుడు మనలో నివసించినట్లు ఒక యోగ్యకరమైన జీవితం మనం కలిగి ఉంటే ఈ మందిరములో ఎప్పుడూ తాను నివసిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఈ హృదయం ఏమైపోయిందంటే పాడైపోయిందంట. ఏమైపోయింది? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు పాడైపోయిన నా మందిరం గురించి మీరు పట్టించుకోవడం లేదు. ఏమంటున్నాడు? పాడైపోయిన నా మందిరం కొరకు మీరు పట్టించుకోవడం లేదు. మీ బాహ్య రూపాన్నే చూస్తున్నారు, మీ బాహ్య ప్రపంచాన్నే చూస్తున్నారు. చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? ఈ బాహ్య శరీరానికి అలంకరణలు లేదా ఈ బాహ్య శరీరానికి చాలా ఖర్చు చేస్తున్నారు, కానీ అసలు హృదయము శుద్ధీకరించబడిందా, హృదయము బాగుందా లేదా అని కనీసం 1 గంట ప్రభువు దగ్గర ప్రార్థన చేసిన వారు ఉన్నారా? మేలుల కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, కానీ నా హృదయమును, నా యొక్క నీ మందిరమై ఉన్న ఈ ఆలయమును శుద్ధీకరించుదేవా అని నువ్వు ప్రార్థన చేసావా? ఇక దేవుడు ఎప్పుడు నీ దగ్గరికి వస్తాడు? నీలో ఎప్పుడు నివసిస్తాడు? పాటలైతే పాడుకుంటున్నాం, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా అని మనం పాటలు పాడుకుంటున్నాం, కానీ ఆ పాటకు తగిన జీవితం లేదా ఆ పాటలో మనం ఆశపడే యొక్క ఆశకు తగిన ఫలితం అనేది మన హృదయంలో ఉండట్లేదు. అందుకనే సంపాదిస్తున్న ప్రతి రూపాయి తెచ్చుకున్నట్టు కనబడుతుంది, జేబులోంచి కనబడుతుంది. తెచ్చిన ఉద్యోగం నుంచి వచ్చిన జీతమైనా లేదా నీ యజమాని సంపాదించి తెచ్చిన కష్టార్జితమైన వ్యవసాయమైన ఇంటికి వచ్చినట్టు కనబడుతుంది, కానీ అది ఎలా పోతుందో మనకు అర్థం కావట్లా. అది ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు చాలామంది పరిస్థితి ఇదే. ఇంత కష్టపడుతున్నాను కదండి, ఇంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను కదా, అయినా ఎందుకు నా పరిస్థితి ఎలా ఉంది? తెచ్చిన రూపాయి అప్పులు కట్టుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి
ఇంకెప్పుడు నా బ్రతుకు వడ్డీలు కట్టుకోవడమేనా, ఇంకెప్పుడు నా బ్రతుకు ఈఎంఐలతోనే సరిపోతుందా, నా బ్రతుకు ఎప్పుడు మారుతుందండి అని అనుకుంటే ప్రభు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన హృదయాన్ని నువ్వు దేవునికి, ఆయనకు ఇవ్వవలసిన హృదయాన్ని పరిపూర్ణంగా నువ్వు ఇవ్వలేదేమో. ఆయనకి ఇవ్వవలసిన ఆ స్థానం లేదా ఆ హృదయంలో పరిపూర్ణంగా, హృదయం మీద పరిపూర్ణంగా అధికారం ఆయనకి ఇవ్వలేదేమో. అందుకేనైనా నీ హృదయంలో ఉండలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము దేవునికి ఒక ఇంపైన లేదా సువాసన వెదజల్లే ఒక ప్రార్థన మందిరముగా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో మందిరము అనగా ప్రత్యక్ష గుడారంగా మొదట ప్రారంభించబడింది. అంటే మనుషులు ఎక్కడికి వెళితే అక్కడికి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకుని వెళుతూ ఉండేవారు. అలాగూ దినాలు గడుస్తున్నప్పుడు దావీదు మహారాజు దేవుడు ఒక గుడారంలో ఉండడం ఇష్టపడలేక బంగారము, వెండి ఇంకా చాలా సమకూర్చి మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీ చేతులు రక్తముతో తడిచాయి గనక నువ్వు మందిరం కట్టొద్దు, నీ కుమారుడు సొలొమోను అనే నీ కుమారుడు కడతాడన్నప్పుడు సొలొమోను ద్వారా మొట్టమొదటి మందిరం కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మందిర ప్రతిష్ఠ దినం ఉందట. దేవుని యొక్క మహిమ మేఘం మందిరం మీద ఆవరించి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. తరువాత ఈ మందిరం కోల్చబడింది, మరలా కట్టబడింది. కానీ క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి ఈ మందిరం ఏంటయ్యా అంటే, మొదట మనుషులతో నడిచే మందిరం అయి ఉన్నది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో పాటు మందిరం ఏం చేసేది? మందిరం నడిస్తే లేదా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్తే మందిరం కూడా అక్కడికే వెళ్ళేది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే మొదటి అనుభవంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు నీ హృదయం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందా? అంటే దేవుడు మందిరమై ఉన్న నీకు లేదా మందిరమై నీ హృదయం కూడా నీతో పాటు సంచరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంత పరిశుద్ధంగా ఉండాలి లేదా ఎంత యోగ్యకరంగా ఉండాలి అని అంటే, బైబిల్లో చాలా కొన్ని పరిశుద్ధమైన నియమాలను యాజక సమూహమైన లేవి గోత్రానికి అప్పగించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హృదయం మనసు బాగోకపోతే మనిషి బాగుంటాడా? మాట్లాడతలేదు ఎవరు కూడా. మనసు బాగోకపోతే మనిషి బాగుంటాడా? ఇక్కడ బాగుంటేనే, ఇక్కడ ఏది ఉంటేనే అది ముఖం మీద వస్తుంది. అవునా? ఇక్కడ బాధ ఉందనుకో ముఖంలో బాధ కనిపిస్తుంది. ఇక్కడ సంతోషం ఉందనుకో సంతోషం ముఖంలో కనిపిస్తుంది. అవునా? మరి నీ మందిరం లేదా దేవుని హృదయం బాగుగా ఉంటే నీ బ్రతుకు బాగుంటుంది. నీ హృదయం బాగుగా ఉంటేనే నీ బ్రతుకు బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ హృదయం లేదా దేవుని మందిరం ఏమైపోయింది అంటే పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది అని అంటే, ఒక ఇల్లు ఎప్పుడు పాడైపోతుంది? వీళ్ళకి ఇల్లులు కట్టలేనట్టున్నాయి. ఒక ఇల్లు ఎప్పుడు పాడవుతుంది అయ్యా అంటే, ఆ ఇల్లు శుభ్రపరచకుండా పట్టించుకోకుండా వదిలేసినప్పుడు పాడైపోతుంది. ఇప్పుడు నీ మందిరం ఎందుకు పాడైపోయింది? నీ హృదయం ఎందుకు పాడైపోయింది? దేవుడు ఎందుకు నీ హృదయంలో నివసించడం లేదు అని అంటే, నువ్వు దాన్ని పట్టించుకోవడం లేదు. దేన్ని పట్టించుకోవడం లేదు? నీ ఆత్మీయ అభివృద్ధిని, నీ ఆత్మీయ జీవితంలో, నీ అంతరంగంలో ఉన్న పురుషుణ్ణి నువ్వు పట్టించుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. అంతరంగంలో నీ పురుషుణ్ణి మనం పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే ఎన్నాళ్ళు ఉంటాడు ఆయన?
చెప్పండి. ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు. ఇంట్లో యజమాని లేకపోతే ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజు ఏమవుతాడు? ఆ కోపాన్ని ఖచ్చితంగా చూపిస్తాడా? మాట్లాడతలేదు. అమ్మ బాబోయ్, మీ ఎవరికి కోపం లేనట్టుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1-2 రోజులు చూస్తాడు, 3వ రోజు ఏమవుతుంది అంటే అది బయటకు వచ్చేస్తుంది. అలాగే దేవుడు కొంత అవకాశం ఇస్తాడు మనకి. అవకాశం ఇచ్చినప్పుడు మనం సరిదిద్దుకోవాలా. ఆ అవకాశం ఇచ్చినప్పుడు బాగు చేసుకోవాలా. ఆ బాగు చేసుకుంటే, ఆ హృదయాన్ని శుద్ధీకరించుకుంటే, ఆ హృదయాన్ని ప్రభువు దగ్గర, అయా ఇదిగో తండ్రి నీ కొరకు నేను సమర్పిస్తున్నాను. ఒక దావీదు ఏ విధంగా అయితే ప్రభు దగ్గర ప్రార్థన చేశాడో 51వ కీర్తనలో ఉంటుంది. తన హృదయం దుష్ట హృదయంగా మారిపోయింది. తన హృదయం ఒక పాపంతో నిండిపోయినప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ ఆత్మను లేదా ఈ లోపల ఉన్న అంతరంగ పురుషుణ్ణి నాలో నుంచి తీసేయద్దు. నా హృదయాన్ని ఈ సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా మార్చు. ఏమంటున్నాడు? ఈ సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా మార్చు, శుద్ధ హృదయము నాకు దయచేయండి. ఎందుకు అని అంటే దావీదుకు తెలుసు, ఈ పాడైన హృదయములో, ఈ పాడైన దేవాలయములో దేవుడు ఉండలేడు అని. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులై ఉండమని చెప్తున్నాడు మనల్ని కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? మీరు మరీ ఎక్కువగా ఫలించినట్లు మీరు మీలో పనికిమాలిన తీగలన్నిటిని తీసేయమంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ కిందకు వచ్చేసరికి అంటాడు, మీరు పవిత్రులై ఉండుడి అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ హృదయంలో ఉన్న పనికిమాలిన ఆలోచనలన్నీ ఏం చేయాలా? తీసివేయాలా. ఈ పనికిమాలిన ఆలోచనలు అంటే ఏంటి? దేవునికి అయిష్టమైనవి, దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో అయిష్టంగా దేవుడు ఎంచుకునేవి మనం వాటిని హృదయంలో నుంచి తీసివేసుకుంటే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనం వెలిగించబడతాం, మన ముఖం ప్రకాశించబడుతుంది, మన జీవితం మండించబడుతుంది. మనం మండించడమే కాదు, మన ద్వారా అనేక మందిని మనం మండించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, నిజం చెప్పండి, ఇల్లు శుభ్రంగా లేకపోతే నువ్వు ఉండగలవా? ఇంటికి వచ్చిన యజమాని చేలో పొలం పని చేసుకుని వచ్చాడు, దొమ్ము వాళ్ళ తిరిగి వచ్చాడు, నేరుగా ఇంట్లోకి వచ్చేసాడు, కడుక్కోలేదు, ఇంటి లోపలికి వచ్చేసాడు బెడ్రూమ్లోకి. ఎలాగ ఉంటుంది నీకు? నువ్వు మంది ఏమంటావు? ముందుగా ఏం చెప్తావు? ఎంత కోపం వస్తుందయ్యా అంటే నీకు కొంచెం మంచం దగ్గర కానీ గదిలో కానీ చిన్న మట్టి అంటుకుందంటే ఇక నీ సహనం అక్కడతో ఆగిపోద్ది. ఇంక సహనం అనేది గేట్ తెగిపోద్ది. ఇక తెగిపోయి ఏం చేస్తుందో, ఇంకా ఆ టైంలో నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట నెత్తావు. అవునా? ఈ శారీరకంగా ఒక్క క్షణం నీ భర్త లేదా నీ యజమాని తెలియక తొందరలో మర్చిపోయి వస్తేనే నువ్వు ఆ గదిని మరలా ఏం చేస్తావు? శుభ్రం చేస్తావు కదా. మరి నీ జీవితంలో తెలిసి వచ్చిన ఆ కీడు లేదా నీకు తెలిసి వచ్చిన దేవునికి ఆయాసకరమైన క్రియను నువ్వు తీసుకోకపోతే దేవుడు ఎలా నీ హృదయంలో ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు? చెప్పండి. అసలు దేవుని నీలో ఉండాలి అని అంటే, నువ్వు ఇంట్లో ఉండాలంటే, నువ్వు గదిలో ఉండాలంటే నీకు శుభ్రం కావాలా? మరి దేవుడికి అవసరం లేదా నీ హృదయం శుభ్రంగా ఉండడం? నేను అంటాను, మన భాషలో మన హృదయం ఎలా ఉందయ్యా అంటే చెదలు పట్టేసింది. ఎలా పట్టేసింది?
మనం దీన్ని పట్టించుకోవడం లేదు. మనం దీన్నే పట్టించుకుంటున్నాం. దీన్ని పట్టించుకోవడం లేదు. దీన్నే పట్టించుకుంటున్నాం. ఏం చూస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అంతే. అసలు లోపల ఏముంది, లోపల శుభ్రంగా ఉందా, దేవుడు మన హృదయంలో నివసించగలిగే ఒక అర్హత మనం కలిగి ఉన్నామా లేదా అనే దాన్ని మనం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకనే మీరు త్వరపడుతున్నారు, ఏదో కట్టుకోవాలని త్వరపడుతున్నారు. కానీ అసలైంది గుండెకాయ లేకపోతే మనిషి బ్రతుకుతాడండి? బ్రతకడు. అసలు ఈ మందిరము దేవుడే నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు అనుకుంటున్నావు? ఆయన ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నాలో మీరు ఉంటేనే ఫలిస్తారు, నాలో మీరు నిలవబడితేనే మీరు ఫలిస్తారు. ఇప్పుడు ఆయనే మనలో లేకపోతే, ఆ జీవమిచ్చువాడే మన జీవితంలో లేకపోతే నిజమైన జీవాన్ని మనం ఏ విధంగా పొందుకుంటాం? చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమైన జీవాన్ని మనం ఏ విధంగా పొందుకుంటాం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఈ బాహ్య శరీరాన్ని బాగా చూసుకుంటున్నాం. ముఖం మీద మచ్చ ఉందనుకోండి, దానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరీ పోలేని మచ్చ ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. మరి మీ హృదయంలో ఉన్న లోపాన్ని సరి చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దాని కొరకు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసేవా? దాని కొరకు ఎప్పుడైనా అయ్యా నాలో ఈ లోపం ఉంది తీసే, దావీదు ప్రార్థించినట్టు, దావీదు ఏ విధంగా అయితే మూలికి కన్నీరు కార్చాడో ఆ విధంగా నువ్వు నీ హృదయం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మన భక్తి లేదా మన ప్రార్థన అంతా కూడా పైన ఉన్న వాటి కొరకే, పైన కనిపించే వాటి గురించి మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో దేవుడు ఉండాలి కదా. అసలు దేవుడు కోరుకునేది నీ జీవితంలో ఏంటయ్యా? నువ్వు ఫలించాలి అంటే ఫలించగలిగే ఆ విత్తు లేదా ఆ ఫలింపునివ్వగలిగే ఆ జీవం నీలో ఉంటే కదా నువ్వు ఫలించగలుగుతావు, నువ్వు అభివృద్ధి చెందగలుగుతావు, నూరంతల ఫలాన్ని పొందగలుగుతావు. మరి ఆ జీవమిచ్చు ఆ ఆత్మ లేదా జీవమిచ్చు వాడు నీలో లేకపోతే మనం ఎంత పైనున్న ఈ రూపాన్ని ఎంత బాగా చూసుకున్నా మనం ఏమాత్రం కూడా ముందుకు ఆశీర్వాదంలోనికి వెళ్ళలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ హృదయం బాగుంటే, మన భాషలో చెప్పాలంటే ఇది సంతృప్తిగా ఉంటే ఎక్కడైనా బ్రతకచ్చు. అవునా కదా? మాట్లాడతలేదు. ఇది సంతృప్తిగా ఉంటే నువ్వు ఎక్కడైనా బ్రతకగలవు. అలాగే దీంట్లో దేవుడు ఉంటే, దీంట్లో దేవుని యొక్క సన్నిధి హృదయంలో దేవుడు గనక నివసించగలిగితే నువ్వు ఎక్కడున్నా రాజుగానే బ్రతుకుతావు. నువ్వు ఏ స్థలంలో నిలవబడినా నువ్వు ఒక రాజుగానే నిలవబడతావు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? రాజులకు రాజు నీలో ఉన్నాడు గనక, ప్రభువులకు ప్రభువు నీతో ఉన్నాడు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోయే మందిరం కాదు. దావీదు కట్టిన మందిరము లేదా సొలొమోను కట్టిన మందిరము, తర్వాత కట్టిన మందిరం ఏంటయ్యా అంటే దేవుని మేఘం వస్తూ ఉండేది, పోతూ ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు అలా కోరుకోవటం లేదు. ఎప్పుడు నీలో ఉండాలనుకుంటున్నాడు, నీతో కలిసి ఉండాలనుకుంటున్నాడు, నీతో నడవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడండి. మంచి స్నేహితుడు అంటే ఇక ప్రాణం ఇచ్చేంత స్నేహితుడు. అలాంటి స్నేహితుడు ప్రాణం ఇచ్చేంత స్నేహితుడు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. నువ్వేమనుకున్నావంటే ఆ స్నేహితుడిని వదిలేయాలనుకున్నావు. ఏమనుకున్నావు చెప్పండి? వదిలేయాలనుకున్నావు.
ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఆడికి నచ్చని, ఆడికి ఏదైతే నచ్చవో అన్నీ మనం చేస్తున్నాం. ఆడు ఒక రోజు చూస్తాడు, 2 రోజు చూస్తాడు, 3 రోజు చూస్తాడు, నెల చూస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈడు నన్ను వదిలేయాలనుకుంటున్నాడు, ఈడులో మార్పు వచ్చింది కాబట్టి ఆడే సైలెంట్గా ఏం చేస్తాడు, సైడ్ అయిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోయినాడు ఇంకొక ఫ్రెండ్షిప్ ఎత్తుకుంటాడు ఖచ్చితంగా, అవునా? అలాగే మన జీవితంలోంచి వెళ్ళిపోయాడు లేదా మన యొక్క హృదయంలోంచి వెళ్ళిపోయాడు అంటే దేవుణ్ణి మనమే పంపేస్తున్నాం. ఆయన అంతటా ఆయన వెళ్ళిపోలేదు. ఆయన ఉండాలి, ఎప్పుడు మనతో పాటు నివాసం చేయాలని, మనలో ఉండాలని, మన హృదయాన్ని ఆయనకు బలిపీఠంగాను మందిరంగాను అప్పగించమని ప్రభువు చెబితే మనకు ఆయనకు నచ్చని విషయాలను మనం ఏం చేస్తున్నామంటే ఆయన దగ్గర తెచ్చిపడేస్తున్నాం. ఎక్కడికి? ఆయన తెచ్చి పడేస్తున్నాం. ఎక్కడికి? మన హృదయంలోకి తీసుకెళ్ళి, పరిశుద్ధుడైన దేవుడు నా హృదయంలో తీసుకెళ్ళి ఆయన నచ్చని మన ఆలోచనలు, నచ్చని తలంపులు ఆ హృదయంలో పెడుతున్నాం. దేవుడు చూస్తున్నాడు, సరే అనుకోకుండా వచ్చిందేమో, మార్పు చెందితే ఒప్పుకుంటే మనం ఉందాం అని అనుకుంటున్నాం. ఈలోపు ఇంకొకటి దాన్ని తెచ్చి పడేస్తున్నాం. ఎన్ని అవుతున్నాయి? అప్పటికి 3 అవుతున్నాయి. ఇంకొక దాన్ని అలా యేసయ్యను బయటకు పంపి ఈ మనసంతా దేంతో నిండిపోతుందయ్యా అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన కోరికలు, ఈ లోక సంబంధమైన తలంపులతోనే నిండిపోతుంది. మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం? అమ్మ రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, బల తీసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, దేవుడు మనలో ఉన్నాడని మనం మోసపోతున్నాం. నిజం చెప్పండి, మనం దేవుణ్ణి మోసగిస్తే మనం మోసపోతాం. ఆయన విక్రింపబడ్డు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే కొండెక్కి మందిరం కట్టమని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రార్థనా అనుభవం ద్వారా నీ హృదయాన్ని కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. అలాంటి హృదయం మీద ఆయన దృష్టి ఉంటుంది, ఆయన సంతోషిస్తాడు దాన్ని బట్టి. కానీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఈ కిందే ఉండి మన సొంత గృహాలు కట్టుకోవడానికి త్వరపడుతున్నాం. సొంత నిర్ణయాల చేత సొంతంగా మన బ్రతుకును కొనసాగిస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగించాలి అని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దాన్ని బట్టి తినవలసింది సమృద్ధిగా తినలేకపోతున్నాం, పడుకోవలసిన నిద్ర కూడా సరిగా పడుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే మనం ఏం చేయట్లేదు, దేవుని హృదయమైన లేదా దేవుని ఆలయమైన ఈ హృదయాన్ని మనం పట్టించుకోవడం లేదా. అసలు అందులో ఉండేవారిని, అందులో అసలు ఉన్నాడా మనిషి లేడా అనే దాన్ని పట్టించుకోవడం లేదు. బాహ్యంగా బాగా కనబడుతున్నాం, బాహ్యంగా బాగానే ఉంటున్నాం అని మనం అనుకుంటున్నామే తప్ప అంతరంగములో ఉన్న దేవుని యొక్క అనుభవం లేదా అంతరంగములో దేవుడు నిలిచి ఉన్న ఆ స్థితి మన జీవితంలో ఉందా లేదా అనే దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, మనం ఎప్పుడైతే హృదయంలో దేవుడు ఉంటాడో మనం కూడా ఏం చేస్తాం, కొంచెమే ఫలించదు, కొంచెమే మన దగ్గరకు పంట చేతికి రాదు, 100 అంతలు పంటను మనం కొయ్యగలుగుతాం, 100 అంత ఫలాలను మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే జీవమిచ్చువాడు, ఫలింపచేయువాడు ఆయన మన హృదయంలో ఉండగలిగితే, మనం ఎప్పుడు కూడా దీవెనలోనే ఉంటాం. ఈరోజు కొన్ని ప్రతికూల కష్టాలను బట్టి లేదా కొన్ని శ్రమలను బట్టి మనం చాలా దిగులు పడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, హృదయాన్ని శుద్ధీకరించి ప్రార్థనలో గడిపి, అయ్యా నా జీవితంలోని ఇక ప్రతికూలమైన అనుభవాలన్నిటినీ ఈరోజు నేను తొలగించేస్తున్నాను, ఇక మీదట మరలా అవి నాలోనికి నేను రానివ్వను, నీవు నాలో ఉండండి, నీవు నాలో ఉండులాగును నా హృదయాన్ని
ఆ యొక్క శుభ్రపరుచుకుంటున్నాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఈ హృదయాన్ని ప్రభువుకు పరిపూర్ణంగా ఇవ్వగలుగుతావో, అప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దావీదు చేసిన ఆ విజ్ఞాపన నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో, ఖచ్చితంగా నీ హృదయంలో దేవుడు ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈరోజు నేను సంపాదించింది లేదా నా సంపాదన ఇంటికి వచ్చింది, నేను సంతృప్తిగా తినగలుగుతున్నాను అన్నవారు చేతులు ఎత్తండి. ఒక్కరు కనబడడం లేదు, ఒక్కరు కూడా కనబడడం లేదు. చాలామంది ఇక్కడే కాదు, చాలామంది జీవితాలు అలాగే కనబడుతున్నాయి. ఎందుకో తెలుసా? వారు ఇవ్వవలసిన స్థానము దేవునికి ఇవ్వలేదు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవునికి అసలు నీతో ఉండడానికి ఒక కారణం ఉంది తెలుసా? ఇక్కడ నీలో ఉంటేనే నువ్వు అక్కడ ఆయనలో ఉంటావు. ఇక్కడ భూమి మీద నీ హృదయంలో దేవుడు ఉండగలిగితేనే పరలోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనలో ఏకమవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నా మాటను ముగించడానికి ఇష్టపడతాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు బయట ఉన్న పంజరాన్ని నువ్వు అలంకరణ చేయొద్దు. బయట ఉన్న పంజరం అంటే ఈ శరీరం మాత్రమే చూసుకుంటున్నావు. లోపల ఉన్నది ఏముంటుంది పంజరంలోని? చెప్పండి. చిలక. పంజరంలో ఏముంటుంది? పంజరం రంగులు ఎత్తున్నావు, చిలకను వదిలేస్తే ఏం చేస్తుంది? చిలక చచ్చిపోద్ది. చిలక అన్నం పెట్టకపోతే. అవునా కదా? మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ఆత్మను పట్టించుకోవడం లేదు. ఈ ఆత్మను పట్టించుకోకుండా ఏదో బాహ్య రూపంలో ఏదో క్రైస్తవులు మనం బ్రతుకుతున్నాం, ఏదో దేవుని సన్నిధిలో ఏదో క్రైస్తవురాలుగా ముందుకు వస్తున్నామే తప్ప ఆత్మ నీలో లేదా ఆత్మ ఉన్న దేవుడు, ఆత్మగా ఉన్నవాడు నీలో ఉన్నాడా లేదా అనే దాన్ని మనం మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. ముందు నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, నీవు సమృద్ధిగా ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి అన్నా, నువ్వు సంపాదించిన రూపాయి నువ్వు స్వతహాగా నీ అంతటి నీవు ఖర్చు పెట్టి దాని ఫలితాన్ని నీవు నీ కుటుంబము పొందుకోవాలి అన్నా ముందు దేవుడు నీలో ఉండాలి. దేవుని యొక్క అనుభవం లేదా ఆ హృదయంలో దేవుడు నీ హృదయంలో ఉండగలిగితే నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే అగేయ ప్రవక్త ప్రవచనం చెబుతూ మాట్లాడుతూ ఉంటే ఇదే చెప్తున్నాడు. మీరు అందరూ ఏం చేస్తున్నారు? పాడైపోయిన నా మందిరాన్ని మీరు వదిలేశారు. మీరేం చేస్తున్నారయ్యా అంటే మీ ఇల్లు కట్టుకోవడానికి, మీరు ఇల్లు కట్టుకోవడానికి లేదా మీ పనులు చేసుకోవడానికి మందిరాన్ని విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది మందిరం రాలేదు, వచ్చారా? చాలామంది ఏం చేశారు? ఈరోజు మందిరానికి రాలేదు, వేరే కారణాలు, పనులను బట్టి. ఇప్పుడు వాళ్ళు మందిరం కొరకు ప్రయాసపడాలి, లేదా మందిరం మీద దృష్టి లేదు వాళ్ళకి. ప్రతికూల పరిస్థితులను బట్టి అలా ఉండిపోతున్నారు. కానీ ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఒక దినము గడుపుట 1000 దినాలతో సమానం. చాలా శ్రేష్టమైంది. దేవుని మందిరంలో నువ్వు ఉండాలా, నీ హృదయంలో దేవుడు ఉండాలా, అది కోరుకో. ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న ప్రతి లోటును దేవుడు తొలగిస్తాడు. ఉన్న దానిలో సంతృప్తి అని జీవితాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న దానిలో సంతృప్తిమైన బ్రతుకు నీకు ఇస్తాడు దేవుడు. ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదం, మరి ముఖ్యంగా నీ కుటుంబంలో గొప్ప సమాధానము, నెమ్మదిని దేవుడు నీకు ప్రకటిస్తాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే చేయవలసిన మాట ఏంటి, లేదా చేయవలసిన పని ఏంటి చెప్పండి? ఒకటి, ప్రార్థన చేయాలా. రెండవది, వాక్యాన్ని ధ్యానం చేయాలా. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలా, వాక్యాన్ని ధ్యానం చేయాలా. ఈ రెండు చేయగలిగితే మన హృదయము శుద్ధీకరించబడుతుంది. మన హృదయాన్ని శుద్ధీకరించగలిగే ఒక ఉన్నతమైన అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం దేన్నైనా అంటే అది కనిపించదు గనక. ఎవరు కనిపించరు? హృదయం బయటికి కనిపించదు గనక దాన్ని మనం ముత్తాబు చేయలేకపోతున్నాం, దాన్ని మనం అలంకరించలేకపోతున్నాం. బయటికి కనిపించే కళ్ళుకు అలంకరణ చేస్తున్నాం, చేతులకు అలంకరణ చేస్తున్నాం, చెవులకు అలంకరణ చేస్తున్నాం, ముక్కుకు అలంకరణ చేస్తున్నాం, పెదాలకు అలంకరణ చేస్తున్నాం, ఈ శరీరం అంతటికి అలంకరణ చేస్తున్నాం. కానీ బయటికి కనిపించని ఆ హృదయాన్ని అలంకరణ ఏ విధంగా చేయగలం అంటే శుద్ధి చేసుకోవడంలోనే అలంకరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? కట్టుకోవాలనుకుంటున్నాం కానీ మొత్తం జీవితం అంతా ఆధారపడి ఉన్న ఆ యొక్క మూలరాయి వంటి గుండెకైనా మనం వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? కోడి గుండెకాయ అంటే బాగా ఇష్టం తినడానికి, కానీ మన మనసుని శుభ్రం చేసుకోవడం మాత్రం, హృదయాన్ని శుద్ధి చేసుకుంటారా అంటే మాత్రం మాట్లాడతలేదు. మన పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఒక యవనస్తుడు వెళ్ళి ఏం చేయమంటావు, పరలోకం కావాలి నాకు, ఏం చేయమంటావు చెప్పు అన్నాడట. ఏం చేయక్కర్లేదమ్మా, వాక్యం చదివి ప్రార్థన చేసుకో అంటే, ఈ మా నాన్న పాస్టర్ గారు, మా తాతయ్య పాస్టర్ గారు, మా అమ్మ పెద్ద పాస్టర్ గారు విశ్వాసురాలు, ఇలా చెప్పుకుంటూ వచ్చి మా బతుకంతా పేదల్లోనే ఉన్నాం అన్నాడట. మా బతుకంతా పేదల్లోనే ఉన్నాం అంటే శబాస్. అయితే నీలో ఒక లోపం ఉందిరా. ఏంట్రా అంటే, నీ మనసు ధనం మీద ఉండిపోయింది కనుక నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చేయి అని అంటే, అక్కడి నుంచి ఈడు ఏం చేశాడంట చెప్పండి? ఏం చేశాడు? ముఖం మార్చుకుని వ్యసనపరచబడి, చెప్పేవులే, చెప్తో బాగా చెప్తో ముందు నువ్వు చెయ్యి అన్నట్టుగా ఏం చేశాడంట, ముఖం మార్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈడెవరు? ప్రార్థన చేస్తాడు, వాక్యం వింటాడు, దశమ భాగం ఎత్తాడు, కానుకెత్తాడు, బల తీసుకుంటాడు, పుట్టు క్రైస్తవుడు, మన భాషలో చెప్పాలంటే పక్కా పెంతుకోస్తు అనుభవం కలిగినోడు. కానీ ఏం మార్చుకోలేదు? హృదయాన్ని మార్చుకోలేకపోయాడు. చివరికి వీడి గతి ఏమైంది? నిత్యరాజ్యంలోనికి వెళ్ళలేదు. ఆడి పేరు అంతటితో బైబిల్ గ్రంథంలో ముగిసిపోయింది. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే, వాక్యం అనే దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరిచూసుకుని దాన్ని స్పందించకపోకుండా మౌనంగా నిలబడిపోతున్నాం. మౌనం అర్ధాంగీకారం అంటారట. అంటే మేము కూడా ఎలాగ ఉన్నాంలే అంటే అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ బ్రతుకు నా బ్రతుకు, మనందరి బ్రతుకు మారాలంటే మందిరం శుభ్రంగా ఉండాలి. ఎలా ఉండాలా చెప్పండి? మాట్లాడతలేదు. అయ్యో ఎంత కష్టం అయిపోతుంది ఏటమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు ఇలా వెళ్తుంటాడు. పాస్టర్ గారు ఇలా నడుస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన ఒకరోజు ఒక మాట అన్నాడు. ఏమండి, ఇది ఇంతవరకు నేను చర్చ్ అనుకోలేదండి, ఇది చర్చిలాగే లేదు, ఇది ఎంతవరకు నేను చర్చ్ అనుకోలేదు, చర్చిలాగే లేదు, ఎవడో ఇల్లు కట్టుకున్నాడు డబ్బులు లేక వదిలేసాడు అనుకున్నానండి అని అన్నాడు. ఇప్పుడు మొన్న వచ్చి అంటున్నాడు పాస్టర్ గారు, చర్చ్ రూపులేక మార్చేసి అసలు చర్చిలోకి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుందండి బాబు అని అంటున్నాడు. అంటే మందిరం శుభ్రంగా లేకపోతే బయట వాళ్ళకి కూడా ఎలా ఉంది? కనిపించదాం. ఇప్పుడు ఆయన లోపలికి వచ్చి కూర్చోవాలనుకున్నాడు. మరి దేవుడు కనీసం నీ హృదయం శుద్ధీకరంగా లేకపోతే వచ్చి కూర్చుంటాడా?
మాట్లాడతలేదు ఎవరు కూడా. అసలు శుభ్రం లేని కుర్చీలో నువ్వు కూర్చోగలవా? తడుంటే కూర్చోగలవు, తడుంటేనే కూర్చోలేము మనం. అలాంటిది శుభ్రం లేని కుర్చీలో కూర్చుంటావా? కొంతమంది అయితే మరీ శుభ్రం ఎక్కువ, మళ్ళీ కుర్చీతో మళ్ళీ ఇలా తుడుచుకుని కూర్చుంటారు. ఏంటి? అవునా? మరి దేవుడు ఎంత శుద్ధీకరంగా వాడుకుంటున్నాడు మన హృదయాన్ని. దేవుడు ఎంత శుభ్రం, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడే నిత్యము కోట్ల కొలది దేవచేతల చేత గాన ప్రతిగానములు చేయుచున్నవాడు. నీ హృదయంలో నిలవబడాలి, నీ హృదయంలో జీవించాలి, నీ హృదయంలో నివసించాలి అంటే నీ హృదయం మరింత పరిశుద్ధంగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్తిసం తీసుకుంటున్న వాళ్ళే కాదు, తీసుకున్నవారు, తీసుకోవలసిన వారు కూడా గ్రహించగలగాలి. నీ హృదయము శుద్ధీకరించబడాలి, నీ హృదయము పాడైన నీ హృదయము కట్టబడాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, ఈ హృదయము బహు ఘోరమైన వ్యాధి గలదే. కాబట్టి దాన్ని మనం ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేసుకోవాలా? నయం చేసుకుంటూ వాక్యము చేత మనం బాగుపరచుపెడుకుంటూ ఆ హృదయంలో దేవుని యొక్క ఆలయమై ఉన్నది కనుక దాన్ని దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకుంటూ దేవుడు మనలో ఉండులాగును ఒక ఉన్నతమైన జీవితం కలిగి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా హృదయం అనే మందిరములో నీవుండులాగున అయా నీవు నివాసయోగ్యముగా నా హృదయం ఉన్నదా లేదా? ఒకసారి పరిశీలన చేసుకోండి. దుఃఖము, విచారము, వ్యసనము, కోపము ఇలాంటివి హృదయము నుండా నిండిపోతే దేవుడు ఆ హృదయములో ఉండలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ఆలోచన చెయ్యి. నీ భర్త సంపాదిస్తున్నాడు, లేదా నువ్వు సంపాదిస్తున్నావు, సంపాదించి నువ్వు ఇంటికి తేకుండానే ఎందుకు ఖర్చు అయిపోతుంది, ఎందుకు వ్యయం అయిపోతుంది అనేది ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఒక్కసారైనా గ్రహించగలిగావా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీలో లేకపోతే నువ్వు ఏమాత్రము ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేవు. ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఫలించలేవు. కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నట్టుగా ప్రార్థన చేయి. దేవా, నాలో నీకు ఇష్టమైనది ఉంటే, నీకు ఇష్టముగా ఉంటే నాలో ఉండు. ఒకవేళ నా హృదయములో నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉన్నట్లయితే అయ్యా, నీ ఆత్మను లేదా నీవు నాలో నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. దాన్ని శుద్ధీకరించబడేలాగా నాకు సహాయం చేయండి అయ్యా. హిమము కంటే తెల్లగా ఈ సోపుతో నన్ను కడుగు నాన్న. నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తొలగించద్దు. నీవు నాలో నుంచి వెళ్ళిపోవద్దు. ఇదిగో నీవు నాలో ఉంటేనే ఇదిగో నేను ఫలించగలనయ్యా. అయ్యా, ఇదిగో ఇంతవరకు అయ్యా నీవు ఉన్నావని నేను భ్రమపడ్డానేమో అయ్యా. ఇదిగో లేనంటి అనుభవాన్ని నాకు కనిపించినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీవు నాలోనికి వచ్చులాగును ఈ దినం మొదలుకొని అయ్యా. ఇదిగో తండ్రి, నా యొక్క హృదయం అనే మందిరమును అయ్యా పరిశుద్ధంగాను శుద్ధీకరించుకుంటాను తండ్రి అని ప్రార్థన చేయి. నిశ్చయముగా దేవుడు నీలో ఉండడానికి, నీ హృదయములో నివసించడానికి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు, ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు అయా వాక్యము చేత మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎదుగురాని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నట్టుగా అయా, ఇదిగో తండ్రి, ఆలయం పాడైపోయి ఉన్నట్టుని బట్టి అయ్యా నీవు లేకుండా ఉన్న అనుభవం కనిపిస్తుంది అయ్యా. లేదు తండ్రి, ఇదిగో మరలా ఈ ఆలయాన్ని కట్టుకుంటామయ్యా. ఇదిగో కొండ అనుభవంలోనికి వెళ్ళి ప్రార్థించి వాక్యపు దర్శనాలు కలిగి ఈ ఆలయాన్ని బాగు చేసుకొనగలిగే
ఒక మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇకపై ఇదిగో తండ్రి, నీలో నేనుండు లాగును, నాలో నీ ఉండు లాగును తండ్రి. ఇదిగో ఉన్నతమైన భాగ్యము కలిగి జీవించుటకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాంటి గొప్ప అవకాశం అయ్యా ఇదిగో తండ్రి నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా ఈ హృదయాన్ని అనుదినం నీ వాక్యము చేత, ప్రార్థన చేత శుద్ధీకరించుకుంటూ లోక సంబంధమైన శాతాను, వాడి ఆలోచనలు, వాడి తలంపులన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగా అని ప్రార్థిస్తున్నాను. నా హృదయాన్ని నీ ఆత్మ చేత నింపండి, నీ పరిశుద్ధాత్మ చేత నింపండి. నీవు నివసించులాగున తండ్రి నీ వాక్యము చేత ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడు ఒక ఉన్నతమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేయవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. విన్న ప్రతి మాట కూడా నా మా జీవితాలు నీరు కట్టి ఫలింపచేయండి. బిడ్డలు అర్పించిన ప్రతి కానుకను అంతల ఫలము అనుగ్రహించి కానుకని పరిచర్యలో నీ మందిరం పని నిమిత్తమే వాడుకుని దీవించండి. రాలేని ప్రతి బిడ్డను దయచేత మన్నించి తప్పకుండా అయా ఇదిగో తండ్రి మరలా మేమంతా కలిసి నివసించే భాగ్యం దయచేయండి. వారు ముఖ్యంగా తండ్రి బలహీనుడైన ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. బలహీనులను మీరు అయ్యా ఇదిగో తండ్రి మీరు తాకండి, ముట్టి స్వస్థపరచండి. ఆ చిన్న బిడ్డ విషయంలో మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అయ్యా యవన బిడ్డ విజయరాజు విషయంలో ప్రార్థిస్తున్నాను. డాక్టర్లకు అసాధ్యమై ఉండొచ్చు, నీకు సాధ్యమే. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. స్వస్థపరచండి, తప్పకుండా విడుదల ఇచ్చేయండి. అయ్యా ఇక్కడున్న బలహీనులందరినీ కూడా బలపరచండి. తప్పకుండా నీ కార్యము, నీ యొక్క ఆశీర్వాదము ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయం మనకున్న లోకంలో సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.